వెల్కమ్ టు టీజీఫై రౌండప్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వీరంపాలెం బాల త్రిపుర సుందరి పీఠంలో వసంతి పంచమి వైభవం. శ్రీ మేధా సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలతో భక్తుల సందడి. సామూహిక అక్షరాభ్యాసంలో భారీగా పాల్గొన్న చిన్నారులు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపిన వసంతి పంచమి వేడుకలు. కేటీఆర్ వ్యాఖ్యలపై టీపీసీసీ నేత చనగాని దయాకర్ ఘాటు వ్యాఖ్యలు. ఫోన్ ట్యాపింగ్ పై మాట్లాడే హక్కు కేటీఆర్ కు లేదన్న విమర్శ. డ్రామాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణ. కాంగ్రెస్ ను బదనాం చేసే ప్రయత్నాలు ఫలించవని స్పష్టం. కేసులకు భయపడేది లేదని కేటీఆర్ స్పష్టం. అక్రమాలు చేయలేదని తెలంగాణ భవన్ లో కేటీఆర్ ప్రకటన. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై సమాధానం చెబుతామని ధీమా. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాజకీయంగా ఎదుర్కొంటామని హెచ్చరిక. నేతాజీ లేకుండా జాతీయవాద చర్చ అసంపూర్తి అన్న కిషన్ రెడ్డి. నేతాజీ అసామాన్య దేశభక్తుడని కొనియాడిన మంత్రి. యువతకు నేతాజీ ఆలోచనలు మార్గదర్శకమన్న వ్యాఖ్య. దేశభక్తి త్యాగానికి నేతాజీ జీవితం స్ఫూర్తి అని వ్యాఖ్య. తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం గ్రామంలోని బాల త్రిపుర సుందరి పీఠంలో వసంతి పంచమి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలో కొలువై ఉన్న శ్రీ మేధా సరస్వతి అమ్మవారికి పీఠం నిర్వాహకులు బ్రహ్మశ్రీ గరిమెల్ల వెంకటరమణ శాస్త్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వసంతి పంచమి సందర్భంగా ఏర్పాటు చేసిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో చిన్నారులు వారి తల్లిదండ్రులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సరస్వతి దేవి ఆశీస్సులతో పిల్లలకు విద్యాబుద్ధులు కలగాలని తల్లిదండ్రులు ప్రార్థించారు. అక్షరాభ్యాస కార్యక్రమం సందర్భంగా వేద మంత్రోచ్చారణల మధ్య పిల్లలకు అక్షరాలు నేర్పించారు. ఈ వేడుకలు గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పాయి. సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తుల మనసులను ఆకట్టుకుంది. 65 ఇక్కడ నుంచి చూడండి, చివరి చూడండి, ఇదే లైన్లో చూసుకుంటూ వెళ్ళండి. 85 లైన్లో ఉంది చూడండి. చివర 43. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ నేత చనగాని దయాకర్ తీవ్రంగా స్పందించారు. బాబా బామ్మర్దులు బాగా నటిస్తున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్ కు లేదన్నారు. ప్రెస్ మీట్ల పేరిట ఇద్దరు పోటీ పడుతూ ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని ఆరోపించారు. సురభి నాటకాలను కూడా మించి నటన సాగుతోందని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై సమాధానం చెప్పకుండా డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, నిజం తప్పకుండా బయటపడుతుందని అన్నారు. రాజకీయంగా లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలన్న ప్రయత్నాలు ఫలించవని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఏదో జైత్రయాత్రకు పోయినట్లాగా ప్రెస్ మీట్లు పెట్టుకొని వాళ్లకు వాళ్లే సెల్ఫ్ డబ్బాలు కొట్టుకొని ఇవాళ తెలంగాణ ప్రజలలో ఒక సింపతిని పెంచుకోవడానికి బావా బామర్దులు పోటీ పడుతున్నారు అనే విషయం తెలిసిపోయింది. నిన్నగాక మొన్న బావని సిట్ అధికారులు పిలిస్తే బావ కూడా సేమ్ ఇదే డ్రామా చేసిండు. అదే తరహాలో ఈరోజు కేటీఆర్ కూడా సిట్ అధికారులు పిలుస్తుంటే మళ్ళొక ఉన్నటువంటి ప్రెస్ మీట్ పెట్టి డ్రామాలు చేసి తెలంగాణ ప్రజలలో సింపతి రాజేయడానికి, సింపతి పెంచుకోవడానికి బావా బామ్మర్దులు పోటీ పడుతుండడానికి ఈరోజు కేటీఆర్ ప్రెస్ మీటే సాక్ష్యం. మేము అంటున్నాం, కేటీఆర్ గారు గాని హరీష్ రావు గాని, మీ హాయంలో ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డారు, ప్రతిపక్షాల గొంతు నొక్కారు, ఉప ఎన్నికల పేరు మీద మీరు ఫోన్ ట్యాపింగ్ల పేరుతోని ఇట్లా అనేక అక్రమాలకు పాల్పడ్డారని సిట్టు తేల్చింది. తేల్చినటువంటి అధికారులు కూడా జైలు పాలయ్యారు. ప్రణీత్ రావు కావచ్చు, భుజంగరావు కావచ్చు, తిరుపతయ్య కావచ్చు. ఈ సందర్భంలో శ్రవణ్ కుమార్ని గాని లేకపోతే నవీన్ రావు గారిని గాని విచారించిన తర్వాతనే మీ పాత్ర ఉందని అధికారులు తెలిసినటువంటి సందర్భంలో మీరు రండి, మీరు మాట్లాడాలంటే కూడా దాన్ని కూడా ఇవాళ రాజకీయ కక్షలాగా ప్రతిపక్షాలపైన వీళ్ళేదో పెద్ద దేశ సరిహద్దులో పోరాడుతున్నట్లాగా వీళ్ళకు వీళ్ళే పెద్దగా ఊహించుకొని ఈరోజు వాళ్ళ ప్రెస్ మీట్లు, వాళ్ళ హంగామా చూస్తే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. మీ హాయములో ఇవాళ మీరు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలనకు ఇవాళ పోలీసు అధికారులు మీ యొక్క అవినీతి అక్రమాలను నిగ్గు తెలిసినటువంటి సందర్భం. దాన్ని మీరు కప్పిపుచ్చుకొని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి మాట్లాడకుండా ఇవాళ తెలంగాణ సంక్షేమ పథకాల గురించి ముఖ్యమంత్రి గారి పైన ఇంకో పైన మాట్లాడితే చాలా సిగ్గనిపిస్తా ఉంది. ఇవాళ సినిమా హీరోయిన్ తోని అనేక సంబంధాలు ఉన్నాయని మనంగా చెప్పింది. ఇవాళ తెలంగాణ ప్రజలు కోకొల్లలై ఉన్నటువంటి సందర్భం. దాని గురించి మాట్లాడి కేటీఆర్, మేము ఎవ్వరి మీద రాజకీయ కక్షలు లేదు. మీరు చేసినటువంటి అక్రమాలు కావచ్చు, దాన్ని ఈరోజు వివిధ రూపాలలో బయటపడతా ఉన్నది. దాన్ని పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తా ఉన్నారు, విచారణ చేస్తా ఉన్నారు. ఆ విచారణకు హాజరై మీ హయాంలో ఏం జరిగింది, ఎవరిపైన ట్యాపింగ్ చేశారు,
అది విషయం చెప్పుకోకుండా దాన్ని పక్కదారి పట్టించినట్లు బావబామర్దులు ఫోన్ ట్యాపింగ్ అసలు వదిలిపెట్టేసి ఇలా డ్రామా ప్లే చేసి సురభి నాటకాల్లాగా ఈరోజు బావబామర్దులు ఇద్దరు బాగా నటిస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలందరూ చూస్తా ఉన్నారు. ఇవాళ కేటీఆర్ మాట్లాడే ప్రతి మాటని, హరీష్ రావు మాట్లాడే ప్రతి మాటని తెలంగాణ సమాజం గమనిస్తా ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఇవాళ తెలంగాణకు మేము ఒక జవాబుదారీగా ప్రజలలో ఒక విశ్వాసం పెంచే విధంగా మా పాలన ఉంది. మీరు మాట్లాడిన హిల్టు పైన దానిపైన గ్రూప్ 1 పైన 3 కోట్లని కేటీఆర్ మాట్లాడి తోక ముడిచిండు. హిల్టు పైన 5 లక్షలు అన్నాడు, తోక ముడిచిండు. ఇవాళ సింగరేణి ఇవాళ కోల్డ్ మైనింగ్ సంబంధించి పైన మాట్లాడి తోక ముడిచారు. అంటే వీళ్ళ పైన ఎప్పుడైతే విచారణ వస్తుందో వీళ్ళు ఒక కొత్త దుకాణం స్టార్ట్ చేస్తుంటారు. వీళ్ళ డైవర్షన్ పాలిటిక్స్ వీళ్ళే తయారు చేసుకుంటున్నారు. మేమేదో పెద్ద తెలంగాణ ప్రజల గురించి బట్టలు చింపుకొని పోరాడుతుంటే ప్రభుత్వం మా మీద గొంతు మీద కత్తి పెడుతుంది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. నటుడు ఇషాన్ స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తెలంగాణ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థించారు. భాష్యం రామకృష్ణ డోనార్ అన్నదాన కార్యక్రమానికి 44 లక్షల విరాళం అందజేశారు. డ్రమ్స్ శివమణి టీం కూడా స్వామివారి దర్శనం చేసుకుని ఆశీస్సులు తీసుకుంది. దర్శన సమయంలో టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లను పర్యవేక్షించారు. అన్నదాన విరాళాల ద్వారా భక్తులకు సేవ చేయడం గర్వకారణమని దాతలు పేర్కొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం ప్రముఖులు ఆనందం వ్యక్తం చేశారు. கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ఓం నమో వెంకటేశాయ பக்தர்களுக்கு அறிவித்துள்ளார். திருமலையில் அரசி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் social media is strictly prohibited. ఇరాన్ దిశగా అమెరికా యుద్ధ నౌకలు పయనించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇరాన్లోని పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని, ఇక ముందు ఏం జరుగుతుందో వేచి చూస్తామని అన్నారు. నిరసనకారులను ఉరితీస్తే కనివీని ఎరుగని స్థాయిలో దాడి చేస్తామని హెచ్చరించినట్లు తెలిపారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం వెనక్కి తగ్గిందని ట్రంప్ పేర్కొన్నారు. అంతర్జాతీయ రాజకీయాలు ఈ పరిణామాలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్తత మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా తీసుకుంటున్న చర్యలు ప్రపంచ భద్రతపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. ఇరాన్ అమెరికా సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. I'd rather not see anything happen, but we're watching them very closely. 837, mostly young men, were going to be hung on Thursday. And I said, if you hang those people, you're going to be hit harder than you've ever been hit. An hour before this horrible thing was going to take place, they canceled it. And they actually said they canceled it. They didn't postpone it. They canceled it. So that was a good sign. But we have an armada. We have a massive fleet heading in that direction. And maybe we won't have to use it. We'll see. If you do business with Iran, you're going to have a tariff of 25%. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తాను ఎప్పుడు అక్రమ అనైతిక పనులు చేయలేదని స్పష్టం చేశారు. కేసులు తమకు కొత్త కాదని, బెదిరింపులకు భయపడబోమని తెలిసి చెప్పారు. రేవంత్ రెడ్డి తన మంత్రులతో సహా
తమ అందరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడని ఆరోపించారు. ప్రజల కోసమే పనిచేశామే తప్ప ఎలాంటి తప్పుడు చేయలేదని ప్రశ్నించారు. విచారణలో అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతామని ధీమా వ్యక్తం చేశారు. హామీల అమలు నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ కుట్రని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాజకీయంగా ఎదుర్కొని బొంద పెట్టేదాకా నిద్రపోమని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ పుట్టిన మట్టి సాక్షిగా, అంతరాత్మ సాక్షిగా అక్రమ అనైతిక పనులు నేనెన్నడూ కూడా చేయలేదు అనే మాట స్పష్టంగా చెప్తాను. ఈ 2 ఏళ్లలో తీవ్రంగా, ఈ 2 ఏళ్లే కాదు, దాదాపు గత 7-8 ఏళ్లుగా తీవ్రమైన క్యారెక్టర్ అసాసినేషన్ ఎఫర్ట్ నా మీద, వ్యక్తిత్వ హననం. అంటే ఒక కుక్కను చంపే ముందు పిచ్చి కుక్కను ముద్రేయాలని ప్రయత్నం చేస్తారు కదా, నేనేదో డ్రగ్స్ తీసుకుంటానని, నాకేదో హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయని, లేని దిక్కుమాలిన వార్తలు రాసి నన్ను క్షోభకు గురి చేయడమే కాకుండా నా కుటుంబ సభ్యుల్ని, నా పిల్లల్ని, నా వాళ్ళు అనుకునే వాళ్ళందరినీ విపరీతమైన క్షోభకు గురి చేశారు. అయినా కూడా ఎన్నడూ బాధపడలేదు, బయటకు వచ్చి వేరే వాళ్ళలాగా దొంగ ఏడుపులు ఏడవలేదు. నేను నిబద్ధతతో పనిచేసిన నాయకుని కాబట్టి ఎవరికి భయపడకుండా 2 ఏళ్లుగా తలవంచకుండా పోరాటం చేస్తా ఉన్నాను. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే సామర్థ్యం ఉన్న బీసీ నేతలకి టికెట్లు ఇస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. గాంధీ భవన్ లో నిర్వహించిన ఓబీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రకటన చేశారు. బీసీలు రాజకీయంగా మరింత బలోపేతం కావాలని, పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని ప్రధాన అజెండాగా ముందుకు తీసుకెళ్తుందన్నారు. గతంలో నిర్లక్ష్యం పాలన వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడమే లక్ష్యమని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే బీసీ నేతలు ఇప్పటి నుంచే ప్రజల్లో పనిచేయాలని సూచించారు. బీసీల భాగస్వామ్యం పెరిగితే పార్టీ మరింత బలపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రకటనతో బీసీ రాజకీయాల్లో చర్చ మొదలైంది. 2028 గాని 29లో గాని జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. రాహుల్ గాంధీ గారి ఎజెండా కాబట్టి మొట్టమొదటి అంశంగానే మొదటి పార్లమెంట్లోనే మనం 42% రిజర్వేషన్ బీసీలకు చట్టబద్ధ తెచ్చుకుంటాం పార్లమెంట్ సాక్షిగా. సరే, అది దేరేళ్ళకి అందేరినయ్యే డెఫినెట్గా తీసుకురాగలుగుతాం. నేను మళ్ళీ చెప్తాం, 2 సంవత్సరాలు కూడా బీసీ సెంట్రిక్గా ప్రభుత్వం నడిచింది. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మజ్లిస్ తో కాంగ్రెస్, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. కరీంనగర్ లో బీజేపీలో చేరికల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 3 పార్టీలు కలిసి పోటీ చేసినా బీజేపీ గెలుపును ఆపలేరని స్పష్టం చేశారు. ప్రజల్లో బీజేపీకి అనుకూల వాతావరణం ఉందని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ బలంగా నిలబడుతుందని తెలిపారు. ఇతర పార్టీల రహస్య ఒప్పందాలు ప్రజలకు అర్థమవుతున్నాయని అన్నారు. అభివృద్ధి, పారదర్శక పాలన బీజేపీ గుర్తింపని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు సరైన తీర్పు ఇస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మేము అభివృద్ధి మంత్రంతో మేము వస్తున్నాం. ఇలా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మాత్రం ఎంఏఎం పార్టీ మద్దతుతోని, ఒక మతతత్వం పేరుతోని వాళ్ళ ఓట్ల ద్వారా గెలవడానికి ఇలా ప్రయత్నం చేస్తున్నారు. అయినా మేము దాన్ని పట్టించుకోము. మాకు లక్ష్యం వల్ల అభివృద్ధి మా లక్ష్యము, అభివృద్ధి మా ధ్యేయము, అభివృద్ధి మా విధానము, అభివృద్ధి చేయడమే మా నినాదం. ఇది తప్ప వేరే కాదు. కాబట్టి తప్పకుండా అభివృద్ధి జరగాలంటే భారతీయ జనతా పార్టీకి అవకాశమేంటి. వాళ్ళ తప్పుడు ప్రచారాలు నమ్మకండి. తప్పుడు ఆలోచనతోనే మన అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేయదు. మన అభివృద్ధిని మనమే ఆపుకునే వారు భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలవకుంటే. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జాతీయ భావనకు ప్రతీక అని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ అబిడ్స్ లో నేషనలిస్టిక్ థింకర్స్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన నేతాజీ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నేతాజీ లేకుండా భారత జాతీయవాదంపై చర్చ అసంపూర్తిగా మిగిలిపోతుందని వ్యాఖ్యానించారు. మీరు రక్తం ఇవ్వండి, నేను స్వాతంత్ర్యం తీసుకొస్తానని బ్రిటిష్ పాలకులను వణికించిన అసామాన్య దేశభక్తుడు నేతాజీ అని కొనియాడారు. నేతాజీకి జయంతి తప్ప వర్ధంతి లేదని పేర్కొన్నారు. ఆయన ఆలోచనలు నేటి యువతకు మార్గదర్శకమని చెప్పారు. దేశభక్తి, త్యాగం, ధైర్యానికి నేతాజీ జీవితం స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు. ఎంత పోరాటాలు చేశాడో, ఎంత త్యాగం చేశాడో, వారి నాయకత్వంలో వందలాది మంది యువత, అమ్మాయిలు, అబ్బాయిలు ఆ రోజు హిందూ ఫౌజ్ పేరు మీద ఏ రకంగా మరి ఆ రోజు పోరాటం చేశారో మనకందరికీ తెలుసు. ఆజాద్ హిందూ ఫౌజ్. అలాంటి మహనీయుల యొక్క స్ఫూర్తితో మనం ముందుకెళ్తా ఉన్నాం. వెళ్లాల్సిన అవసరం ఉంది. మనం వేస్తున్నది మొదటి అడుగు మాత్రమే. ఇంకా గమ్యం చేరుకోవాలంటే చాలా దూరం ప్రయాణం. పార్టీలో చేర్చుకోవడం కోసం నిధుల సమీకరణ కోసం ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆరోపించారు. ఈ అంశంపై మీడియాతో మాట్లాడిన ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేవలం భద్రతా కారణాలతో జరగలేదని, రాజకీయ ప్రయోజనాల కోసమే జరిగిందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి చర్యలు ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నవారు చట్టాన్ని దుర్వినియోగం చేయడం సరికాదన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై పూర్తి స్థాయి విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగితే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. నీ అయ్యనేం చేస్తావో తెలియని పరిస్థితి వచ్చింది.
ఇలా నీ అధికారం కోసం ఇక మీరే ఉన్నారా బాబు? నాకు అర్థం కాదు. మెయ్య తర్వాత నువ్వు, నీ తర్వాత మీ బావ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆమె కూడా అంటుంది మా అక్క నేను కూడా ముఖ్యమంత్రిని అవుతా అని. ఇక తెలంగాణ సమాజం, తెలంగాణ మీకోసం పుట్టిందా? ఎట్లా? మేము సంపాదించిన అక్రమ సంపాదన ఉంది, దాన్ని బట్టి మేము అధికారంలోకి వస్తామనే భ్రమలు వదిలేయండి. అధికారాన్ని బెదిరిస్తే తస్మాత్ జాగ్రత్త. ఒకవైపు ఏమో బట్టి గారిని తను ఎదగడానికి ఎంత కష్టపడి పైకొచ్చి ఈ స్థాయికి వచ్చి డిప్యూటీ సీఎం కాడికి వస్తే తన మీద ఒక రకమైన స్కాములు జరిగినాయి అని చెప్పి ఆయన క్యారెక్టర్ అసాసినేషన్. నీకే ఉందా వ్యక్తిత్వహరణం? బట్టి గారికి లేదా? నీకే ఉందా వ్యక్తిత్వహరణం? వెంకటరెడ్డి గారికి లేదా? వెంకటరెడ్డి ఒక రెడ్డిగా ఉన్నా కూడా ఒక సామాన్య కుటుంబం నుంచి ఎదిగొచ్చి ఈరోజు ఒక స్థాయికి వచ్చిన నాయకుని మీద మీరు చేస్తున్న ప్రచారాలు ఏంటి? మీ యొక్క నైతికత ఏంది? ఇదేనా నైతికత అంటే? అనైతికంగా రాజకీయాలు చేస్తూ తెలంగాణ రాజకీయాలను అనైతిక రాజకీయాల వైపు మలిపితేనే ప్రజలు మళ్ళీ ఆ నీతిమయ రాజకీయాల వరకు వచ్చింది. నువ్వు బెదిరిస్తే బెదిరిటోడో, నువ్వు ఏదో నీ తాటాకు చప్పుట్లకి ఇక్కడ ఎవడో భయపడుతుడు అన్నట్టుగా నువ్వు అనుకుంటే భ్రమనీది. మీ అయ్య విర్రవీగి నేనే లెజెండరు, నేనే తెలంగాణ తెచ్చినా అని చెప్పుకొని ప్రచారం చేసుకున్న వాడిని ఒక సామాన్యుడు కొట్టియాల ముఖ్యమంత్రి అయిన అది తెలుసుకో ఫస్ట్. అలివికాని హామీలు ఇచ్చే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పనులకు పొంతన లేదని వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టకుండా రాజకీయ డ్రామాలో మునిగిపోయారని ఆరోపించారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి సమస్యలు అలాగే ఉన్నాయని తెలిపారు. ప్రజలు ఆశించిన మార్పు కనిపించడం లేదన్నారు. హామీల అమలులో విఫలమైతే ప్రజలే తగిన తీర్పు ఇస్తారని ఆయన స్పష్టం చేశారు. సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, మిగతా అందరూ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ కూడా ఎమ్మెల్సీలు. వీరంపాలెం బాల త్రిపుర సుందరి పీఠంలో వసంతి పంచమి వైభవం. శ్రీ మేధా సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలతో భక్తుల సందడి. సామూహిక అక్షరాభ్యాసంలో భారీగా పాల్గొన్న చిన్నారులు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపిన వసంతి పంచమి వేడుకలు. కేటీఆర్ వ్యాఖ్యలపై టీపీసీసీ నేత చనగాని దయాకర్ ఘాటు వ్యాఖ్యలు. ఫోన్ ట్యాపింగ్ పై మాట్లాడే హక్కు కేటీఆర్ కు లేదన్న విమర్శ. డ్రామాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణ. కాంగ్రెస్ ను బదనాం చేసే ప్రయత్నాలు ఫలించవని స్పష్టం. కేసులకు భయపడేది లేదని కేటీఆర్ స్పష్టం. అక్రమాలు చేయలేదని తెలంగాణ భవన్లో కేటీఆర్ ప్రకటన. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై సమాధానం చెబుతామని ధీమా. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాజకీయంగా ఎదుర్కొంటామని హెచ్చరిక. నేతాజీ లేకుండా జాతీయవాద చర్చ అసంపూర్తి అన్న కిషన్ రెడ్డి. నేతాజీ అసామాన్య దేశభక్తుడని కొనియాడిన మంత్రి. యువతకు నేతాజీ ఆలోచనలు మార్గదర్శకమన్న వ్యాఖ్య. దేశభక్తి, త్యాగానికి నేతాజీ జీవితం స్ఫూర్తి అని వ్యాఖ్య.